కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో అధికారుల పాత్ర కూడా ఉందని అన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ముందుగా మురళీధర్ రావును తక్షణమే బాధ్యతల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరంపై న్యాయ విచారణను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ బీజేపీలు ఏకమవుతున్నాయని అన్నారు. సీబీఐ విచారణ కన్నా న్యాయ విచారణ గొప్పదని అన్నారు. అందుకే పారదర్శకంగా విచారణ జరిపేందుకే జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తున్నామని అన్నారు జీవన్ రెడ్డి. కేటీఆర్ గారు అసలు టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాకు కేటీఆర్ గారు ఏదైతుందో తెలంగాణ పదాన్ని చెరిపివేసే కుట్ర జరుగుతుందని చెప్పని పేర్కొనడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అసలు తెలంగాణ పదాన్ని చెరిపివేసిందే వీళ్ళు కేసీఆర్ గారు అని చెప్పి అంటున్నా. వీళ్ళు టీఆర్ఎస్ పార్టీ అధికారానికి రావటానికి ప్రధానంగా ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ లక్ష్యాలు దోహదపడ్డాయో ఆ ఉద్యమ లక్ష్యాలు నీరుగార్చి వీళ్ళు చివరికి ఏదైతుందో ఆ తెలంగాణ రాష్ట్ర సమితిని తెలంగాణ పదాన్ని తొలగింపు చేసి భారత రాష్ట్ర సమితిగా నువ్వు ఏనాడైతే రాజకీయ పార్టీ దాన్ని మార్పు చేయడం జరిగిందో ఆనాడే మీరు మీ అంతిమ యాత్రకు ఇవాళ మీరు ఆరంభం చేయడం జరిగిందని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. ఇవాళ వాస్తవాలు వెలికి రాబోతున్న తరుణంలో ఇవాళ ఏ విధంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు న్యాయ విచారణను అడ్డుకోవాలని తలంపుతోని పరోక్ష మిత్రపక్షమైనటువంటి ఒక భారతీయ జనతా పార్టీని రంగంలోకి దించి న్యాయ విచారణ కాదు మాకు సిబిఐ కావాలంటారా? న్యాయ విచారణ పెద్దదా సిబిఐ పెద్దదా? నిర్మాణాన్ని పర్యవేక్షించడానికి బాధ్యులు ఎవరు? నిర్వహణకు బాధ్యులు ఎవరు? వాళ్ళని కూడా ఇందులో పార్ట్ చేయాలి. ఈ జెన్కు సంబంధించిన సిఎండి ప్రభాకర్ రావు గారిని తొలగించడం జరిగిందో ఇరిగేషన్ శాఖకు సంబంధించి మురళీధర్ రావును తొలగిస్తేనే కానీ రేపు ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీలో వాస్తవాలు వెలికి రావడానికి పూర్తి స్థాయిలో మనకు అవకాశం ఉంటుంది. సంవత్సరానికి 10,000 కోట్లన్నా మనం 1,00,000 కోట్ల అవినీతి 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పంటే అసలు కాళేశ్వరం ప్రాజెక్టే అంచనానే 1,00,000 కోట్లు 1,00,000 కోట్ల అవినీతి ఇక్కడ అరేనా అన్న మేము అన్నది ఏంది? 1,00,000 కోట్ల అవినీతిలో కాళేశ్వరం ప్రాజెక్టు ఒక భాగం. ఈ 1,00,000 కోట్ల అవినీతిలో కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది, యాదాద్రి ప్రాజెక్టు ఉంది, భగీరథ కూడా ఉంది. ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ దిస్ 1,00,000 crore కరప్షన్. ఇవాళ ఇటువంటి ఒక అవినీతి పనులను ప్రజల ముందు నిలబెట్టగలిగినప్పుడే భవిష్యత్తు కొంత మనకు పారదర్శకత కనబడుతున్న భావన వ్యక్తం చేస్తుంది.